గలాతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఒకసారి జస్ట్ చదవండి, ఇది రీక్యాప్ మాత్రమే, దెన్ వి విల్ గో అహెడ్. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడితిరి. అర్థమవుతుందా? ఫ్రీడమ్. అవును, వెన్ యు నో దిస్, యేసు చెప్తున్నారు, ఈ సత్యం నీవు గ్రహిస్తే చాలు, యు ఆర్ అబౌవ్ బాడీ లెవెలే వేరు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? when you are alone, you need to think about it many a times. ఒంటరిగా ఉన్నప్పుడు అనేకసారి ఇది ఇలా ధ్యానిస్తే, నేను చెప్తున్నది ఏదో లేనిది కానిది అని అనుకోవద్దు. You will not walk, you will start floating. హలో, ఆత్మలో తేలుతున్న అనుభవం ఏమిటో అది మీకు అర్థమవుతుంది. దట్ ఈస్ వై వెన్ పీపుల్ ఆర్ ఫిల్డ్ ఇన్ ద స్పిరిట్, వాళ్ళు తేలటం మొదలు పెడతారు. హలో, ఆత్మ పుష్టి పెరిగే కొలది కాడి అన్నీ విరగొట్టబడుతుంది. when the spirit is fattened, అందుకే అభిషేక పుష్టిని బట్టి అని రాశారు. when anointing increases, nothing can hold you back. నిన్ను ఏది ఆపలే. లెవెలే వేరు. హల్లెలూయా. సో ప్లీజ్, ఈ న్యాచురల్గా ఉన్న లెవెల్లో ఆలోచించటానికి మనం న్యాచురల్ కాదు, మనం సూపర్ న్యాచురల్. హల్లెలూయా. సాధారణం అని లెవెల్ నుండి అసాధారణం అని లెవెల్లోనికి దేవుడు మనల్ని తీసుకుని వస్తారు. సాధారణ వ్యక్తి అయిన అబ్రామును అసాధారణ అబ్రహాముగా మార్చటానికి దేవుడు ఏమీ చేయలేదు, ఆయనతో మాట్లాడారు. అబ్రామ్ అది విన్నారు, ఈ దేవునితో నడవటం మొదలుపెట్టారు. హీ సెట్ విత్ గాడ్. He started with God. He set him apart to be with God. నేను ఈరోజు మోసే గురించి మరలా చదువుతున్నప్పుడు, మోసేతో దేవుడు చెప్తున్నారు, నీవు మరలా చెక్కిన రాతి పలక తీసుకుందా, నీవు రాయొద్దు, నేను రాస్తా. మనకు చెక్కగానే మనకు వస్తుంది ఫీల్, ప్రభు చెప్పు ప్రభు, నేను రాస్తాను, ఆ పని నీకొద్దు, రాయటం నేనే రాస్తాను. రాత నాది, చెక్కటం నీది. కానీ ఫస్ట్ నేనే చెక్కాను, నేను చెక్కిన నీ పగలగొట్టావు, ఇప్పుడు నీవే చెక్కు. హలో, అర్థమవుతుందా? చెక్ అర్థమవుతుందా? కొందరికి చెక్ అని చెప్పి డ్రాఫ్ట్ ఆలోచన, అయ్యో అది కాదు. స్తోత్రం. ఆమేన్. చెక్కటం, నరకటం వద్దు, వద్దు, ఇది వద్దు. అలా చెక్కి నీ తీసుకున్నా, అప్పుడు దేవుడు చెప్పిన ఒక మాట ఉన్నది, యు సెపరేట్ యువర్ సెల్ఫ్. దట్ వాస్ వండర్ఫుల్. మోసే, నీ కొండ ఎక్కినప్పుడు అక్కడ ఏ మనిషి ఉండకూడదు. కొండ ఎక్కేటప్పుడు ఎవరు వద్దండి, ఒంటరిగా పో. ఉన్నారా మీరు? ఏ మనిషి నీతో వద్దు. స్తోత్రం. కొండ ఎక్కేటప్పుడు, అమ్మా సిపోరా, నీ కూడా రా అమ్మా అంటే అక్కడ వెళ్ళనక్కర్లేదు, ఇక్కడే క్లియర్ అవుతుంది. లేకపోతే అబ్బాయి గర్షోం, గర్షోంకు దేవుడు చెప్పారు నో షో. తర్వాత దేవుడు చెప్పినది, ఏ పశువు ఏ మందయు
ఆ ఏరియాలో మేపట్టం కూడా వద్దు. ఇట్ వాస్ సో వండర్ఫుల్. లెట్ మీ షో దట్ అవుట్ యూ. కొందరికి ఇంకను ఆలోచనలోనే ఉన్నారు. నిర్గమకాండం. హల్లెలూయా, స్తోత్రం. నిర్గమకాండం, దట్ ఇస్ సంథింగ్ సీక్రెట్. 34. చదవండి, స్టార్టింగ్ నుండి స్టార్ట్ చేయండి. మరియు యెహోవా మోషేతో, మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద వాసెదను. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధి నిలిచి ఉండవలెను. ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు. ఏ నరుడును నీతో ఈ కొండకి రాకూడదు. ఏ నరుడును ఈ కొండ మీద ఎక్కడైనను కనబడకూడదు. ఈ కొండ ఎదుట గొర్రెలైనను ఎద్దులైనను మేయకూడదని సెలవిచ్చెను. ఈ కొండ ఎదుట no man shall come up with thee, neither let any man be seen throughout all the mount, neither let the flocks nor herds feed before that mount. ఏమొద్దు. ఇది నేను చదువుతుంటే పరిశుద్ధం చెప్పారు, ఇప్పుడు ఏ గొర్రె వద్దు. అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకో. ఇప్పుడు ఏ గొర్రె వద్దు, ఏ మంద వద్దు, ఒంటరిగా. హల్లెలూయా. అలా ఒంటరిగా వచ్చేటప్పుడు చెక్కిన రాతి పలకలో ఆయన మరలా రాస్తారు. ఈ మాంసలమైన పలకల మీదే ఆ వాక్యం ఆయన రాయాలి అంటే కూడా ఒంటరిగా ఆయనతో పాటు సమయం గడపాలి.